హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణ గౌడ్గొడిసల సీనియర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో మనం వందే మాతర గేయానికి సంబంధించిన అంశంపై చర్చించుకుందాం. స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతర గేయానికి 2025 నవంబర్ 7వ తేదీ నాటికి 150 ఏళ్ళు పూర్తయ్యాయి. 150 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో 2025 నవంబర్ 7 నుండి 2026 నవంబర్ 7 వరకు దేశవ్యాప్తంగా వందే మాతర స్మారకోత్సవాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఏడాది పాటు దేశవ్యాప్తంగా జరిగే ఈ స్మారకోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ 2025 నవంబర్ 7వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వందే మాతర గేయానికి సంబంధించిన ఈ పోస్టల్ స్టాంప్స్ అలాగే కాయిన్స్ను ఆవిష్కరించడం జరిగింది. ఒకసారి వందే మాతర గేయానికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చర్చించుకుందాం. వందే మాతర గేయాన్ని 1875 నవంబర్ 7న అక్షయ నవమి సందర్భంగా ప్రఖ్యాత బెంగాలీ సాహితీవేత్త బంకిం చంద్ర చటర్జీ రాయడం జరిగింది. వందే మాతరం అంటే అర్థం మాతృభూమికి నమస్కారం అని అర్థం. ఈ వందే మాతర గేయాల్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే భారతదేశపు ఔన్నత్యాన్ని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని, భౌగోళిక వైవిధ్యాన్ని వివరిస్తూ ఈ గీతాన్ని లేదా ఈ గేయాన్ని రాయడం జరిగింది. ఈ గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ తాను రాసిన బెంగాలీ నవల ఆనంద్ మఠ్లో పొందుపరచడం జరిగింది. సో మనందరికీ తెలుసు, ఈ వందే మాతర గేయం తొలిసారిగా 1896లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం కోల్కతాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా ఆలపించడం జరిగింది. మరి వందే మాతర గేయాన్ని మనం ఏదైతే జాతీయ గేయం అంటున్నామో దీన్ని భారత రాజ్యాంగం 1950 జనవరి 24న దీన్ని జాతీయ గేయంగా ప్రకటించడం జరిగింది. సో మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.